For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎక్యుపెంచరిస్ట్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎక్యుపెంచర్. అసలు ఈ ఎక్యుపెంచర్ అనేది ఎక్కడ ప్రారంభించారు సార్? అందరు అనుకుంటారు చైనాలో ప్రారంభించారు అంటారు, అది నిజమేనా సార్? ఇది ఆక్యుపంక్చర్ అనేది ఒక పురాతనమైనటువంటి ఒక వైద్య విధానం. దీని ఎప్పటి నుంచి ఉంది అంటే దాదాపు ఒక 5000 years నుంచి ఉంది ఇది. కానీ ఇప్పుడు చాలామందికి ఇది కొత్త విధానంలా కనిపిస్తుంది. కొత్త విధానాలు రావడం వల్ల, అనేక వైద్య విధానాలు రావడం వల్ల ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక అద్భుతమైన ఈ కళ, సైన్స్ కొంచెం అందరికీ ఎక్కువగా తెలియకుండా పోయింది. కానీ అందువల్ల ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ మందులు వాడి ఈ సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి రకరకాల ఈ సమస్యలు రావడంతో ఏంటంటే మళ్ళీ ఈ ఆల్టర్నేటివ్ వైద్య విధానాల వైపు ప్రజలు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఆక్యుపంక్చర్ అనేది క్రమంగా మళ్ళీ చాలా చాలా ప్రజలు తెలుసుకుంటున్నారు, ఈ ప్రాచుర్యంలోకి వస్తున్నది. మీరు అన్నట్టు ఇది బ్రాడ్గా చెప్పాలంటే ఇది చైనాలోనే అభివృద్ధి చెందింది. చైనా దేశం ఏంటంటే ఈ ఆక్యుపంక్చర్ అనే ఒక పురాతనమైనటువంటి ఈ వైద్య విధానాన్ని అభివృద్ధి పరిచింది. దానికి సంబంధించినటువంటి ఒక లిటరేచర్ని, గ్రంథాలని ప్రపంచానికి అందించింది. దాని తర్వాత WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ విధానాన్ని ఆమోదించింది. దాదాపు 200 దేశాల్లో ఇది ఈరోజు ఆక్యుపంక్చర్ అనేది వైద్య విధానంగా నడుస్తున్నది. మన దేశంలో కూడా ఆక్యుపంక్చర్ ఉంది. అమెరికాలో ఉంది, కెనడాలో ఉంది, రష్యాలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, జపాన్లో ఉంది, చాలా దేశాల్లో ఉంది. అట్లాగే మన దేశంలో కూడా ఇది చాలా ప్రాచుర్యంలోకి వస్తున్నది. ప్రజలు దీని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే దీనిలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని ఇంకొక రకం చెప్పాలంటమ్మా, ఇది చైనాలో అభివృద్ధి చెందినప్పటికీ దీని యొక్క మూలాలు మన దేశంలో కూడా ఉన్నాయి. దాని రూట్స్ అంటాం కదా, మూలాలు మన దేశంలో కూడా ఉన్నాయి. ఆక్యుపంక్చరు డిఫరెంట్ వేరే పేరుతో మన దేశంలో ఉండేది. సూచి వైద్యం అనేవాళ్ళు, మర్మ చికిత్స అనేవాళ్ళు, మర్మ బిందువులు మర్మ అంటే సీక్రెట్ అని అర్థం. అంటే ఎక్కడో శరీరంలో కొన్ని సీక్రెట్ పాయింట్స్ ఉండేవి. ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా వ్యాధులు తగ్గుతాయి అనే ఒక బిలీఫ్ మన దేశంలో కూడా ఉంది. అందుకే ఈ ముక్కులు కుట్టడం, చెవులు కుట్టడం, పంక్చర్స్, ఇవన్నీ బొట్టు పెట్టుకోవడం, ఆక్యుప్రెషర్ ఇలా బొట్టు పెట్టుకోవడం, గాజులు, ప్రెషర్స్, ముక్కు కుట్టడం, పంక్చరు, ఇలా ప్రెషరు, పంక్చరు, ఆక్యుపంక్చరు అనేక సిస్టమ్స్లో మన జీవన విధానంలో కూడా ఉంది. సార్, ఇప్పుడు ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అంటే అసలు మందులు లేకుండా, ఏ ల్యాబొరేటరీ టెస్ట్లు లేకుండా అసలు ఆక్యుపంక్చర్ ఎలా పనిచేస్తుంది సార్? కరెక్ట్ అమ్మా. ఈ విధానంలో బేసిక్గా ఏంటంటే మందులు ఉండవు, ఔషధాలు ఉండవు. అలాగే ల్యాబొరేటరీ టెస్టులు కూడా అంతగా ఉండవు. ల్యాబొరేటరీ టెస్టులు చేయించుకోవచ్చు, కానీ ఎక్కువ రికమెండ్ చేయరు. ఉంటే పర్వాలేదు. మందులు అయితే ఉండవు, ఔషధాలు లేకుండానే ఇక్కడ చికిత్స జరుగుతుంది. ఆక్యుపంక్చర్ అనేది యాక్చువల్గా అక్కస్ పంక్చురా అనే 2 లాటిన్ పదాలతో ఏర్పడ్డది. ఇది అక్కస్ పంక్చురా. అక్కస్ అంటే వాడి అయిన షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్ అని అర్థం. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, ఇది షార్ప్ ఎడ్జ్డ్, ఏదైనా కొంచెం షార్ప్గా ఉన్న ఎడ్జ్డ్ ఆబ్జెక్టు, అది చెక్క ముక్క కానివ్వండి, లేదంటే ఒక రాయి కానివ్వండి, ఒక బోన్ కానివ్వండి, ఇలాంటి ఒక మెటల్ సంబంధించినటువంటి పదార్థాలు కానీ వస్తువులు కానివ్వండి, ఇట్లా అది అక్కస్ అంటే. పంక్చురా అంటే శరీరం లోపల, ఇప్పుడు చూడండి ఈ మోడల్ చూపిస్తాను. ఇదొక హ్యూమన్ మోడల్, ఆక్యుపంక్చర్లో ప్రధానంగా వాడేటటువంటి ఒక మోడల్. ఈ శరీరం మొత్తంలో ఏంటంటే 361 ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి, రహస్య బిందువులు ఉన్నాయి, సీక్రెట్ మన బిందువులు ఉన్నాయి, ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలా పైకి కిందికి పైకి కనిపించి, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరం మొత్తం కూడా ఇవి ఎనర్జీ పాత్వేస్ అంటాం దీన్ని, శక్తి ప్రసార మార్గాలు.
శరీరం అంతా కూడా ఇలా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది, పైకి కిందికి పైకి, అన్ని ఆర్గాన్స్కి వెళ్తుంది. ఇప్పుడు కిందికి పైకే కాకుండా ఈ మధ్యలో నుంచి సైడ్స్కి వెళ్తుంది, సైడ్స్లో నుంచి మధ్యకు వస్తుంది, మధ్యలో నుంచి ఇన్సైడ్ వెళ్తుంది, లోపల అన్ని ఆర్గాన్స్ని కలుపుతూ ఈ ఎనర్జీ ప్రవహిస్తూ ఉంటుంది. చాలా విచిత్రం. చూడండి ఇలా చూడండి, వెనక చూడండి ఎలా ఉందో, వెనక ముందు అన్ని వైపుల నుంచి ఉంటుంది. తలలో కూడా ఉన్నాయి, పాదాలలో కూడా ఉన్నాయి. చూడండి ఎన్ని పాదాలు, చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇవి ఇన్సైడ్ ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి కదా, హార్ట్, లంగ్స్, లివరు, కిడ్నీ, అనేక 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 ఆర్గాన్స్ ఉన్నాయి లోపల. అన్ని ఆర్గాన్స్ కూడా ఈ శక్తి ప్రసార మార్గాలు కలుపుతుంటాయి. సో అందువల్ల ఇవన్నీ కూడా వీటిని ఏం చేస్తామంటే ఈ ఒక ఎడ్జ్డ్ ఒక చిన్న ఆబ్జెక్ట్తోని కొన్ని నియమిత శరీర భాగాల లోపల ఒకటి లేదా కొన్ని భాగాల లోపల ఇలా ప్రేరేపితం చేయడం ద్వారా ఆ పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా ఒక ఎనర్జీ ప్రారంభమవుతుంది. అది శరీరంలో ఆర్గాన్స్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇది ఈ విధంగా ఇది పనిచేస్తుంది, వైద్య విధానం పనిచేస్తుంది. ఇక ఔషధాలు అంటే ఎందుకు ఔషధాలు ఉండవు, ఎందుకు అంటే మన ఈ విధానంలో ముఖ్యంగా నమ్మేది ఏంటంటే మేము శరీరమే వైద్యుడు, ఆహారమే ఔషధం అంటాం మేము. అంటే ప్రతి శరీరంలోనూ ప్రతి మనిషిలోనూ ఒక వైద్యుడు ఉంటాడు, ఒక డాక్టర్ ఉంటాడని నమ్ముతున్నాం మేము. ఉంటాడు, ఎందుకంటే బాడీ కెన్ రిజువనేట్, రికన్స్ట్రక్ట్ అండ్ రియాక్టివేట్ ద సిస్టమ్ అని చెప్తున్నాం మనం. శరీరానికి కొన్ని శక్తులు ఉన్నాయి. గాయాన్ని తగ్గించుకోగలుగుతుంది, రికన్స్ట్రక్షన్ రీబిల్డ్ చేయగలుగుతుంది, వ్యాధులను తగ్గించుకోగలుగుతుంది, తగ్గించుకోగలుగుతాం. శరీరంలో ఆ శక్తి ఉంది, కరెక్ట్. అయితే ఎప్పుడైతే కానీ దానికి ఏంటి మరి ఆహారం అనే ఒక ఔషధం ఇవ్వాలి. ఆహారం ఇస్తూనే ఉన్నాం. సరైన ఆహారం సరైన విధంగా ఇచ్చినట్టయితే ఆ లోపల ఉన్న వైద్యుడు సక్రమంగా పనిచేయగలుగుతాడు అని ఈ విధానం నమ్ముతుంది. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది, కాసేపు రెస్ట్ కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. లేదా గాయమైంది, మందు వేసిన వేపైనా అది హీల్ అవుతుంది. అట్లాగే హెడేక్ వచ్చింది, రెస్ట్ తీసుకుని తగ్గిపోతుంది. అంటే ఎట్లా తగ్గుతుంది? చాలా మనకు తెలియవు, చాలా అనేక సమస్యలు మనకు తెలియకుండా లోపల తెల్లవారేసరికి తగ్గుతుంటాయి. బాడీ తనకు తాను రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. బాడీ కెన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, రిజువనేట్ ఇట్ సెల్ఫ్, రికన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ యాక్టివేట్ ఇట్ సెల్ఫ్. చాలా చేసుకోగలుగుతుంది బాడీ. దానికి తగ్గ వాతావరణాన్ని మాత్రం ఇవ్వగలగాలి మనం. ఈ ఆక్యుపంక్చర్ పాయింట్ ఏం చేస్తుందంటే నియమిత భాగాల లోపల ప్రేరేపితం చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి ఇమ్యూనిటీ అనే ఒక డాక్టర్కి శక్తి వస్తుంది. అప్పటిదాకా ఆ శక్తి లేనట్టయితే ఏమవుతుందంటే ఈ ఎక్స్టర్నల్ ప్యాథోజన్స్ ఉంటాయి కదా, రోగకారక క్రిములు అటాక్ చేస్తాయి. లోపల డాక్టర్ వీక్ అయిపోయాడు, బయట నుంచి వచ్చేటువంటి రోగకారక క్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ అవి ఏంటంటే కొంచెం అటాక్ చేస్తాయి. లోపల డాక్టర్ స్ట్రాంగ్ ఉన్నాడు, అవి దగ్గర రావు. సో లోపల డాక్టర్ని యాక్టివేట్ చేయాలి. ఆ పని ఈ వైద్య విధానం చేస్తుంది. అంటే ఏ మెడిసిన్స్ లేకుండా మనలోనే డాక్టర్ ఉన్నారు అంటారు. ప్రతి ఒక్కరిలో డాక్టర్ ఉంటారు, ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మనిషికి ఒక 4 రకాల సమస్యలు ఉన్నాయి. ఏది బాడీ పెయిన్స్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇంకేదో డయాబెటీస్ ఉంది అనుకుందాం. ఇన్ని రకాల సమస్యలకి ఒక ఎనర్జీ అండ్ సిస్టమ్ కనుక కరెక్ట్ ఇవ్వగలిగితే అన్నిటిని తను అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. అన్నిటిని తను తగ్గించుకునే ప్రయత్నం శరీరం ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి రిపేర్ చేసుకోవడం ట్రై చేస్తూనే ఉంటుంది. రోగాలను తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన శరీరం ఇది, మన ఆర్గాన్స్, మన గుండె, మన లంగ్స్, మన పొట్ట, మనకు అది అన్యాయం చేయదు కదా. అది ఎప్పుడు కూడా మన కోసం పనిచేస్తున్నాయి అవన్నీ కూడా. సార్, ఎక్యుపెంచర్ గురించి బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.